అండి, వెల్కమ్ టు రవణమ్మ హౌస్. అందరికీ నమస్తే. ఈరోజు ఏమిటంటే ఇక్కడ మా చెట్లల్లో పెట్టగూడు చేసింది కదండి, ఆ గూడు మీకు చూపిస్తాను రండి. పిల్లలు చేసింది 3 గుడ్లు పెట్టిందండి పిచ్చుక. అవి 3 పిల్లలు చేసేసినాయి, అంటే నిన్న 2 చేసినాయి, ఈరోజు 1 చేసిందండి. అవి చూడండి, అలికిడి అయ్యేసరికి వాళ్ళ అమ్మ మేత తీసుకొచ్చి పెడుతుందేమోనని నోళ్ళు తెరుస్తూ ఉన్నాయి చూడండి. అంటే తల్లి పక్షి తండ్రి పక్షి 2 కలిసి దాని తర్వాత ఒకటి మేత తీసుకొచ్చి పెడతానే ఉంటాయండి. అవి ఎంతో శ్రమతోటి తీసుకొచ్చి మేత పెడితే కానీ అవి కొన్ని రోజులకే పెద్దవి అయిపోతాయి కదా. ఇంకా ఒంటి మీద ఆ ఈకలు అనేవి వచ్చినాయి అనుకోండి, ఆ ఈకలు వచ్చినాయి అంటే ఇంకా ఎగరటం మొదలు పెట్టుకుంటాయి. ఎగరటం అయిపోయి కొంచెం బయటకు వస్తాయి కొమ్మల మీదకి వచ్చినాయి అంటే ఇంకా కొమ్మల మీద కొంచెం అట్లా ఎగిరేది అలవాటు చేసుకొని ఇంకొకసారిగా కొమ్మకి అట్లా ఎగిరి వెళ్ళిపోతాయండి. అంటే ఎన్ని రోజులు అనేది తెలియదు. అంటే ఇంతకు ముందు చూసి ఉన్నాం అట్టనే, ఇదే మా చెట్లలోనే ఇలాగే పెడుతుంటాయి గూళ్ళు కట్టి పిల్లలు. చూడండి గూడు ఎలా చేసినాయో. ఆ గూట్లో వర్షం వచ్చినా కానీ పిల్లలు తడవండి, ఎందుకంటే తండ్రి పక్షి కానీ తల్లి పక్షి కానీ వచ్చి పైన అట్లా ఆ రెక్కలు కప్పి పడుకుంటాయి. పడుకున్నప్పుడు ఆ వర్షం అనేది పైన వాటి తల్లి మీదే పడిద్ది, కానీ పక్కన ఇంకెళ్ళిపోతాయి అన్నమాట. పిల్లల్ని మటుకు తడవనివ్వు. చూడండి మా అలికిడిని పిట్టలు తెగ అరుస్తున్నాయండి పక్క నుండి. వాటిని ఏదో చేస్తాము, ఎత్తుకొని పోతామేమోనని. అదిగో చూడండి దగ్గరికి వచ్చింది ఇప్పుడు పక్షి. అంటే దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోతుంటాయి. ఇక పక్కనే ఒకటి పోతే ఒకటి కనిపెట్టే ఉంటుందండి. ఒకటి తీసుకొచ్చి మేత పెట్టేసరికి ఇంకో 2వది వెళ్ళిపోద్ది మళ్ళీ. అదిగో చూడండి, అది దగ్గరికి వచ్చి అదిగో గూట్లోకి వెళ్తుంది చూడండి. లోపలికి వెళ్ళేసి మేత పెట్టేసిద్ది. మేత పెట్టి వెళ్ళిపోతాయండి. అవి చూడండి పక్షులు 2 చెట్టు మీద పైన ఉన్నాయి. అలాగా మేపుకుంటా పెద్ద చేస్తాయండి. రెక్కలు వచ్చినాయి అంటే ఇంకా అసలు ఉండవు, వెళ్ళిపోతాయి. అది చూడండి తీసుకొచ్చి తెంపు లేకుండా ఇంకా తీసుకురాను పెట్టను, ఇదే పనిలో ఉంటాయి. ఒకటి మటుకు కాపలా ఉంటుంది, ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్తుంటుంది, ఒకటి తెచ్చేసరికి ఇంకొకటి ఆడ పక్కన నిలబడి ఉంటుంది చూడండి. వచ్చి ఆ గూట్లోకి వెళ్ళి మేత పెట్టేసి వెళ్ళిపోతుంది. మనుషులకు కూడా ఉన్నదేమో ఆ శ్రద్ధ అనేది, అలా అంత శ్రద్ధగా ఉంటాయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.